బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్పేట సర్వే నెంబర్ 1 ఛత్రిగడ్డ ప్రాంతంలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందిన సుమారు 10 ఎకరాల భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు ప్రారంభించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా ప్లాట్లు చేసి విక్రయాలు జరిగినట్లు గుర్తించారు. కూల్చివేతలు పూర్తయిన తర్వాత భూమిని స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరించింది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలోని హస్మత్పేట సర్వే నెంబర్ 1 ఛత్రిగడ్డ ప్రాంతంలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందిన సుమారు 10 ఎకరాల భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు ప్రారంభించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా ప్లాట్లు చేసి విక్రయాలు జరిగినట్లు గుర్తించారు. కూల్చివేతలు పూర్తయిన తర్వాత భూమిని స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరించింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ లైవ్ ద్వారా అందిస్తారు. అక్రమ్, యశ్విద్య హైదరాబాద్ మహానగరంలో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటిపైన హైడ్రా అధికారులు పూర్తిగా కూడా 1 by 1 కూడా వాళ్ళు కొరడా కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మటుకి కూడా ప్రభుత్వ ఆస్తులు, అదేవిధంగా చెరువు గట్లపైన ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటన్నింటినీ తొలగిస్తున్నటువంటి హైడ్రా ఈ రోజు కూడా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. దానిలో భాగంగానే ఇటు సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్పేట్ సర్వే నెంబర్ 1 ఛత్రిగడ్డ ప్రాంతంలో దాదాపు 10 ఎకరాల వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అయితే ఇటు హైడ్రా అధికారులు కాపాడారు. అయితే కొన్ని రోజుల క్రితం కూడా దానికి సంబంధించినటువంటి కొందరు నిందితులు పూర్తిగా కూడా అక్కడ ప్రభుత్వ స్థలం ఉందని తెలుసుకొని దాన్ని పూర్తిగా కూడా దాన్ని కబ్జా చేసి దాంట్లో ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారంటూ కూడా హైడ్రా అధికారుల దృష్టికి రావడంతో హైడ్రా అధికారులు గత కొన్ని రోజుల్లో కూడా పూర్తిగా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ఎన్ని రోజులుగా ఈ రకమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు, అదేవిధంగా ఎన్ని ప్లాట్లు వేశారు అనే వివరాలు అన్ని సేకరించి కూడా ఈ రోజు భారీ బందోబస్తు నడుమ కూడా పెద్ద జేసీబీల సాయంతో కూడా అక్కడ నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులకు సంబంధించినటువంటి సహాయం కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా దాదాపు 10 ఎకరాలలో కూడా ఇటు నిందితులు ఫ్లాట్లు వేసి అదేవిధంగా భవనాలు నిర్మించి వాటిని అమ్మకాలకు పెడుతున్నట్లు కూడా హైడ్రా అధికారుల దృష్టికి రావడంతో పూర్తిగా కూడా వారిని నియమనం చేస్తున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 10 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని కాపాడమంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా అక్కడ ఎంతకాలం నుండి దానికి సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నారు ఏంటి అన్న దానిపైన కూడా హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో మొత్తంగానైతే వాటిని కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరి కాసేపట్లో వరకు కూడా ఉదయం నుండి కూడా దానికి సంబంధించినటువంటి ఆ 10 ఎకరాల భూమి స్థలంలో ఏదైతే ఆ ప్లాట్లు అదేవిధంగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూలుస్తున్నటువంటి హైడ్రా అధికారులు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ భారీ ఆపరేషన్ చేపట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ
ఆపరేషన్ అనంతరం కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంటే 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ భూమి చుట్టూ కూడా దానికి సంబంధించిన ఏదైతే ఫెన్సింగ్ వేసి ఆ ఫెన్సింగ్ దగ్గర కూడా పూర్తిగా ఈ భూమి పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన కూడా బోటు పెట్టే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం గతం నుండి కూడా చూస్తున్నాము, ఈ మధ్య కాలంలో కూడా ఇంకా చురుగ్గా పనిచేసినటువంటి హైడ్రా డిపార్ట్మెంట్ అయితే మొత్తంగా ఇటు హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి భూములే కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూములే కానీ, అదేవిధంగా చెరువు కట్ల పైన కడుతున్నటువంటి నిర్మాణాలు కూడా పూర్తిగా తొలగిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ఆక్రమణలకు పాల్పడదంటూ కూడా చెప్తుంది. ప్రస్తుతానికి అయితే ఓల్డ్ బోయినపల్లిలో దాదాపు 10 ఎకరాల భూమి కాపాడడంతో స్థానికులు కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా అక్కడ అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్లాట్ల నేపథ్యంలోనే ఇటు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ప్రజలే కానీ వాళ్ళందరూ కూడా హైడ్రా అధికారులను ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే హైడ్రా కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు నెల రోజుల పాటు కూడా దానిపైన మొత్తంగా నిఘా పెట్టి ఈ రోజు భారీ ఆపరేషన్కి తెరలేపినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ రోజు జరిగినటువంటి భారీ ఆపరేషన్ కూడా సక్సెస్ అయిందంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈరోజు సాయంత్రం వరకు అయితే ఆ 10 ఎకరాల భూమికి మొత్తంగా ఫెన్సింగ్ వేసి పూర్తిగా హైడ్రా అధికారులు అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. విద్య. థ్యాంక్ యూ అక్రమ్.